చంద్రగుప్త మౌర్యుని కాలంలో చాణక్యుడు ఒక గొప్ప వ్యూహకర్తగా, పండితుడిగా, సలహాదారుగా ఉంటేనే రాజకీయ, ఆర్థికపరమైన అంశాల గురించి అద్భుతంగా వివరించాడు. అంతేకాదు సమాజంలోని ఎన్నో విషయాలపై లోతైన అవగాహన కలవాడు. చాణక్య నీతి గ్రంథం ద్వారా ఎన్నో అద్భుతమైన విషయాలను, వాస్తవాలను కళ్లకు కట్టినట్లు చూపించాడు. అందుకే తను చెప్పిన సూత్రాలు, విధానాలు నేటి తరానికి కూడా ఎంతో ఉపయోగపడుతున్నాయి. చాణక్యుని సూత్రాలను పాటిస్తే చాలు, ఎవరైనా తమ లైఫ్లో సులభంగా విజయం సాధించవచ్చు, ఎంతటి కష్టాలనైనా సులభంగా అధిగమించవచ్చు. ఇదిలా ఉండగా చాణక్యుడు ఆతిథ్యం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలను వివరించాడు. ఎవరైనా సరే తనకు ఆహ్వానం లేని వారి ఇంటికి అస్సలు వెళ్ళకూడదు. కారణం లేకుండా ఇతరుల ఇంటికి వెళ్ళకూడదు. ఎలాంటి కారణం లేకుండా ఇతరుల ఇంటికి వెళ్ళటం అంటే ఒక వ్యక్తిని అవమానపరచటమే. అయితే కొందరు అతిథులు అకస్మాత్తుగా ఇంటికి వస్తుంటారు. అయితే వారు అలా వెళ్లేందుకు కారణాలు ఉండొచ్చు, లేదా ఉండకపోవచ్చు. అయితే కొందరు అతిథులు ఎలాంటి కారణం లేకుండా ఇంటికి వచ్చి వెళ్తుంటారు. ఇలా వచ్చిన అతిథుల వల్ల కొన్ని నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. చాణక్యుని ప్రకారం ఎలాంటి కారణం లేకుండా ఇతరులింటికి వెళ్ళటం వల్ల మీరు అవమానాలు పడాల్సి వస్తుంది. అందుకే ఆహ్వానం లేదే మనం ఎవరిని ఇంటికి వెళ్ళకూడదు. ఎవరైతే మిమ్మల్ని ఆహ్వానిస్తారో లేదా మీకు ఏదైనా పనిలో ఉన్నప్పుడు మాత్రమే వారి ఇంటికి వెళ్ళాలి. అనవసరంగా వారి ఇళ్లకు వెళ్ళటం వంటివి చేయకూడదు. చాణక్యుని ప్రకారం ఎవరైనా కారణం లేకుండా మీ ఇంటికి వస్తే అది కూడా అవమానకరంగా మారుతుంది. అకస్మాత్తుగా మీరు ఎవరైనా ఇంటికి ఆహ్వానం లేకుండా వెళితే అది మీకే కాదు, మీ కుటుంబం మొత్తానికి అవమానకరంగా ఉంటుంది. ఆచార్య చాణక్య ప్రకారం ఎలాంటి కారణం లేకుండా లేదా ఆహ్వానం లేకుండా వెళ్లే వ్యక్తులు అనేక రకాల సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. అక్కడ నలుగురిలో మీ గురించి ఏవైనా వివరాలు అడిగినా మీరు ఎవరిని, ఎవరి తరఫున వచ్చారని, పిలవకుండా ఎలా వస్తారని అందరి ముందు పరువు తీసే అవకాశం ఉంది. అందరిలో మీరు నవ్వుల పాలు కావచ్చు. మీ ఆత్మవిశ్వాసం కూడా సన్నగిల్లుతుంది. చాణక్యుని ప్రకారం ఆహ్వానం లేకుండా లేదా కారణం లేకుండా ఇతరులింటిని సందర్శించడం వల్ల మీ స్వేచ్ఛను కోల్పోయే అవకాశం ఉంది. అలాంటి వారి ఇళ్లలో మీ మాటలకు ఎలాంటి గౌరవం కూడా ఉండదు. అంతేకాదు అక్కడ అంతా వారు చెప్పిన పనుల్నే చేయాల్సి వస్తుంది. అందుకే ఆహ్వానం లేకుండా ఎవరింటికి వెళ్ళకూడదు. ఏ వ్యక్తి అయినా తాను జీవించే సమయంలో సమాజంలో గౌరవాన్ని పొందాలి అని కోరుకుంటాడు. అలాంటిది ఏదైనా కారణం చేత అగౌరవం పొందుతుంటే అలాంటి చోట నివసించడం చాలా కష్టంగా ఉంటుంది. అంతేకాదు మీ జీవితంలోనూ పురోగతికి సరియైన గౌరవం ఉండదు. మీరు చెడు వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నా లేదా మీ వ్యక్తిత్వాన్ని పాడు చేసే వ్యక్తుల మధ్య జీవించినా కూడా మీరు విజయం సాధించలేరు.